నమస్తే. దిస్ ఈస్ హర్నాథ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు బిఎల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఏపీలో ఏం జరుగుతుంది సార్? మొన్నటి వరకు వైసీపీ నాయకుల రాష్ట్రాలు బయటపడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ నాయకుడు ఆదిమూలం రాష్ట్రాలు బయటపడ్డాయి. వీటిని ఎలా చూడాలి? మొన్నటి వరకు వచ్చేసి వైఎస్సీపీ వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. ఫస్ట్ వచ్చేసి గోరెంట్ల మాధవ, తర్వాత వచ్చేసి అంబటి రాంబాబు, తర్వాత వచ్చేసి మళ్ళా ఈయన విజయసాయి రెడ్డి ప్లస్ శాంతి, వాళ్ళిద్దరి మధ్యన కొంచెం రచ్చ జరిగింది. శాంతి మొగుడైతే ఢిల్లీ పోయి ధర్నా చేశాడు. తర్వాత వచ్చేసి దువ్వాడ శ్రీనివాసరావు, అది ఇప్పటికీ ఇంకా ఇష్యూ నడుస్తూనే ఉంది, ఇంకా తగ్గలేదు. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఇంటి ముందు పోయి ధర్నా చేస్తుంది. మొన్నటి వల్ల ఆమెకు మాధురికి యాక్సిడెంట్ అయింది, కానీ అది ఫేక్ అని చెప్పేసి ఒక ఆడియో రిలీజ్ కూడా ఇప్పుడు మొన్న అయింది, అది వైరల్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి టీడీపీ, ఆయన పేరు వచ్చేసి కోనేటి ఆదిమూలం, ఆయన వచ్చేసి సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు లక్ష్మి అనే మహిళ ఈయన మీద వచ్చేసి ఆరోపణలు చేస్తుంది. ఆమె కూడా ఒక కార్యకర్త, ఆయన వెనకాల ఎలక్షన్లప్పుడు తిరిగిందట. ఇప్పుడు ఏదో ఒక పని ఉందట అని చెప్పేసి తిరుపతి అడ్డాగా చేసుకొని ఒక హోటల్, ప్రైవేట్ హోటల్లోన ఈయన బస చేసి 109 అంట రూమ్ నంబర్, ఈమెను పిలిపించాడు. నీతో పని ఉందమ్మా రా అంటని చెప్పి పిలిపించాడు. ఆమె వెళ్ళింది. అక్కడ పోతే బలవంతంగా ఈమెని లైంగికంగా వేధించి దొంగ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక 3 నెలల పాటు ఇది నడుస్తూనే ఉంది. నడుస్తుంటే ఇంకా ఇప్పుడు రోజు రోజుకి ఎక్కువైపోయినాయి కాల్స్. రోజు వాట్సాప్ కాల్ చేసేవాడంట, నార్మల్ కాల్ చేసేవాడంట. ఇది చేస్తుంటే ఈమె లక్ష్మి వాళ్ళ మగనికి డౌట్ వచ్చిందంట, ఏం జరుగుతుంది మీ మధ్యన, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడంటని చెప్పేసి ఈమెను 2 రోజులు సాగొట్టాడంట. ఈమెకి ఇంకా లాస్ట్కి ఈమె భరించలేక జరిగిందంట చెప్పేసింది. ఈయన వచ్చేసి చాలా మంది అమ్మాయిల్ని, రోజుకొక అమ్మాయి కావాలి, అలాగే ఎవరు అందంగా కనపడతారో వాళ్ళు కావాలంటని చెప్పేసి ఈమెకు ఫోన్ చేసేవాడంట. లాస్ట్కి వచ్చేసి ఈయన వాళ్ళ మొగుడు భార్య కొట్టాడంట 2 days. లాస్ట్కి మళ్ళీ ఆయన ఏం రియలైజ్ చేయడాడో తెలియదు, కానీ ఈమెని తీసుకుపోయి నువ్వు మళ్ళీ వెళ్ళు, నీకు ఒక కెమెరా ఇస్తా, ఈయన నుంచి చాలా మంది మహిళను మనం కాపాడదామటని చెప్పేసి ఈమెకు ఒక కెమెరా ఇచ్చేసి, పెన్ కెమెరా ఇచ్చేసి మళ్ళీ పంపించాడు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దీనిపై పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఎలా స్పందిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఏపీలో 36,000 మంది మహిళలు మిస్ అయినారంటని చెప్పాడు. ఇప్పుడు దీనిపైన సీరియస్ యాక్షనే ఉంటుంది. అలాగే లోకేష్ కూడా అంతే, రెడ్ బుక్ అంటని పట్టుకొని తిరుగుతున్నాడు. రోజుకొక వైఎస్సీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు నందిగం సురేష్ని వాళ్ళంతా అరెస్ట్ చేస్తున్నారు, జోగి రమేష్ని. దీనిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మహిళల విషయం, వాళ్ళ కార్యకర్తలు బలంగా ఉండి ఇప్పుడు వీళ్ళు బలంగా యాక్షన్ తీసుకోలేకపోతే రేపు ఇంకొకరు వస్తారు మళ్ళీ ముందుకి. మొన్నటి వరకు వీళ్ళు వైఎస్సీపీ వాళ్ళని ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు వైఎస్సీపీ వాళ్ళు ఎట్లా వదులుతారు? వదలరు. వాళ్ళు కూడా ఈ మ్యాటర్ని వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు. దీనిపైన ఏమైనా సీఎం గారు యాక్షన్ తీసుకుంటారా? సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఇప్పుడు ఏమంటే ఏపీలోన తెలంగాణలో వరదలు వచ్చేసి అతలాకుతలం అయిపోతుంది. ఆయన ఆ పనిలో బిజీలో ఉన్నాడు. ఇప్పుడు విజయవాడలో చూసుకోండి, రోజు డే అండ్ నైట్ ఆయన కష్టపడుతున్నాడు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక అందరూ కష్టపడుతుంటే ఈ మధ్యలో ఈ ఇష్యూ వచ్చింది. దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక మహిళ, ఆమె వచ్చేసి మళ్ళీ వాళ్ళ కార్యకర్తనే, బయట వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వైఎస్సీ పలువుగా ఉండరు కదా, ఈయన పైన కూడా వస్తుంది. ఎందుకంటే ఈయన సీరియస్గా రియాక్ట్ అవుతాడు. దీనిపైన కూడా స్పందిస్తూ సీఎం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాడంట, ఈయన పార్టీని సస్పెండ్ చేయమంటని చెప్పేసినారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదా ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు, ఆయన ఆల్రెడీ కూడా లెటర్ పంపించాడు, సస్పెండ్ లెటర్ పంపించాలండి. లేకపోతే ఎలా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పబ్లిక్లో తిరుగుతారు, ఇలాంటి కార్యకర్తలనే వీళ్ళు ఇలా చేస్తే రేపు పొద్దున వేరే మహిళలకు ఎలా పోతుంది సందేశం? వీళ్ళు ఒక పార్టీలో ఉండి ఆ అమ్మాయిని కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారంట. రోజు వాట్సాప్ కాల్ చేయడము, అలాగే వీడియో కాల్ చేయడము, నాకు చూపి అంటున్న అరేంజ్మెంట్ చేసేసి ఈయన ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె వచ్చేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ప్లస్ లోకేష్కి వాళ్ళకి ఆల్రెడీ నేను వీడియోలు పంపించానంటని చెప్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆమె హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ కూడా అన్ని మీడియా ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ వైసీపీ నాయకులు జరిగినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు వైఎస్సీపీ నాయకులు ఊక ఉండరు కదా, ఇన్ని రోజులు టీడీపీ వాళ్ళు వైఎస్సీపీ వాళ్ళంతా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈమె ఏమంటని చెప్తుందంటే, నాకు ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీకి ట్రెడ్ ఉంది, ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇప్పటికీ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు అంటని చెప్పేసి అక్కడ ఏపీలో ఉంటే వాళ్ళు కూటమి అధికారంలో ఉంది కదా, మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని ఆమె హైదరాబాద్కి వచ్చేసి డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు దీనిపైన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాడు, సస్పెండ్ చేశాడు. ముందు ఎలా జరుగుతుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్లో ఉంటారు కదా, ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలా చేస్తే రేపొద్దున సామాన్య కార్యకర్తలు బయట పబ్లిక్ ఎలా ఉంటారండి? ఇవి చేయకూడదు అసలుకి. దీనిపైన ఇంకా సీరియస్ రియాక్షన్ తీసుకోవాలి.
పార్టీ నుంటే కాదండి, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించాలి. ఎందుకంటే వీళ్ళు ఒక ఎమ్మెల్యే, పబ్లిక్ నుంచి ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు, వీళ్ళు ఇలా చేస్తుంటే రేపొద్దున సామాన్య జనానికి ఏమని ఇస్తారు వీళ్ళు? పార్టీ నుండి కాక ఈయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.